వృషభ రాశి వారికి ఆగస్టు 8 శనివారం జీవితాన్ని మార్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు మీకు వచ్చే ఒక శుభవార్త మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ జీవితం అన్నింటినీ కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. కానీ ఈరోజు మీరు చేయకూడని ఒక చిన్న పొరపాటు వల్ల మీ అదృష్టం దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు వృషభ రాశి వారి దినఫలాల్లో ఒక అత్యంత శుభయోగం అనేది దాగి ఉందండి. అందరికీ కూడా నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి మిత్రులారా, ఈరోజు ఆగస్టు 8, 2026 ఆషాఢ మాస శనివారం సందర్భంగా వృషభ రాశి దినఫలాలలో ఈరోజు రాశి ఫలాలు, ఈరోజు అదృష్టం, ధనయోగం, ఉద్యోగ యోగం, వ్యాపార విజయం, ఆర్థిక ఫలితాలు, కుటుంబ సౌఖ్యం, ప్రేమ ఫలితాలు, వివాహ యోగం, ఆరోగ్య సూచనలు, శని ప్రభావం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక పరిహారాలను తెలుసుకుందాం. ఈ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీ జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపే అవకాశాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారాలలో లాభాలు, ధన ప్రాప్తి, కోర్టు వ్యవహారాలలో అనుకూలత, కుటుంబంలో శుభవార్త, విద్యార్థులకు విజయం, విదేశీ అవకాశాలు, పెట్టుబడుల లాభాలు వంటి అనేక శుభ ఫలితాలను ఈరోజు బలమైన సూచనలు మనకి కనిపిస్తున్నాయండి. ముందుగా ఈరోజు పంచాంగం కనుక మనం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం ఆగస్టు 8, 2026 శనివారం దశమి మధ్యాహ్నం 1:59 వరకు ఉండి ఏకాదశి వస్తుంది. రోహిణి నక్షత్రం సాయంత్రం 4:51 వరకు ఉండి తరువాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:53 నుంచి 3:21 వరకు, వర్జం ఉదయం 9:28 నుంచి 10:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:42 నుంచి 8:33 వరకు. చంద్రుడు వృషభ రాశిలో సంచరించటం వలన వృషభ రాశి వారికి అందించే ప్రత్యేకమైన శుభ ఫలితాలు, అలాగే శక్తివంతమైన గ్రహస్థితి కనపడుతోంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని 108 సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలు తగ్గి అదృష్ట ద్వారాలు తెచ్చుకునే అవకాశాలు మరింతగా బలపడతాయి. మరి ఇప్పుడు వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగం, ధనం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, వివాహం, విదేశీ అవకాశాలు, అలాగే మీ జీవితాన్ని మార్చే శుభవార్త ఏమిటో వివరంగా తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఆగస్టు 8, 2026 శనివారం ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకుంటే వీరికి ఆదాయం పెరిగే సంకేతాలు ఈ శనివారం వృషభ రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఆర్థిక ఫలితం ఉండే అవకాశం ఉంది. వెల్త్ క్రియేషన్, ఫైనాన్షియల్ గ్రోత్ వైపు అడుగులు వేయడానికి ఇది అనుకూలమైన రోజని మనం చెప్పుకోవచ్చు. తెలివైన పెట్టుబడులకు మంచి సమయం అండి. అలాగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్, పోర్ట్ఫోలియో ప్లానింగ్ వంటి రంగాలలో సరైన విశ్లేషణతో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక లాభాలను అందిస్తాయి. తొందరపాటు కంటే ప్రణాళిక ఈ రాశి వారికి ముఖ్యం. కొత్త సంపాదనకు అవకాశం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, ఆన్లైన్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, ఏఐ టూల్స్, ప్యాసివ్ ఇన్కమ్ వంటి రంగాలలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ ప్రతిభను ఆదాయ వనరుగా మార్చుకునే సమయం దగ్గర పడుతోంది. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కెరియర్లో కొత్త మలుపు, అలాగే ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్లు, శాలరీ హైక్, కెరియర్ డెవలప్మెంట్, లీడర్షిప్ ఆపర్చునిటీ వంటి విషయాలలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయండి. ఈ రాశి వారికి వ్యాపారంలో భారీ అవకాశాలు, రీటైల్, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, సాఫ్ట్వేర్, ఈ కామర్స్ బిజినెస్ రంగాలలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు, పెద్ద ఆర్డర్లు లేదా లాభదాయకమైన ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ సమాచారం, ఉద్యోగ మార్పు లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంది. రిమోట్ జాబ్స్, ఎంఎన్సీ కెరియర్స్ వంటి అవకాశాలు కూడా కనిపించే రోజని మనం చెప్పుకోవచ్చు. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ఈ రోజున శారీరక శక్తి, ఉత్సాహం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకోవటం వల్ల మరింత చురుకుదనం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం వల్ల మానసిక ప్రశాంతత పెరిగి రోజువారీ పనుల్లో ఏకాగ్రత ఈ రాశి వారికి మెరుగవుతుంది. సరిపడా నిద్ర, తేలికపాటి వ్యాయామం పాటించటం వల్ల
రోజంతా ఉల్లాసంగా ఉండి పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం రేపు ఆగస్టు 8 శనివారం నాడు చూసుకుంటే ప్రేమలో ఉన్న వారికి సంబంధంలో నమ్మకం మరింతగా బలపడుతుందని చెప్పొచ్చు. మనసులోని విషయాలను పంచుకోవటం వల్ల బంధం మరింత అందంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వివాహితులు కలిసి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక ప్రణాళికలు లేదా కుటుంబ లక్ష్యాలపైన చర్చించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఈ రాశి వారికి కుటుంబ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒక శుభవార్త మీకు ఆనందాన్ని తీసుకువచ్చేటటువంటి రోజని చెప్పొచ్చు. బంధువులతో సంబంధాలు మరింతగా బలపడేటటువంటి సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఇల్లు, వాహనం లేదా ఆస్తికి సంబంధించిన పెండింగ్ పనులు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సలహాలు మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పొచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక కోర్సులు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక గురువుల సూచనలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చదివితే ఆశించిన ఫలితాలకు మరింత దగ్గరవుతారు ఈ రాశివారు. మరి ఈ రాశి మహిళలకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో కనుక మనం చూసుకుంటే ఉద్యోగం చేసే మహిళలకు కెరియర్ గ్రోత్ కనిపిస్తోంది. అలాగే ప్రమోషన్, లీడర్షిప్కు సంబంధించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించేటటువంటి రోజని చెప్పొచ్చు. హోమ్ బిజినెస్, బొటిక్, బ్యూటీ, ఫ్యాషన్, ఆన్లైన్ స్టోర్స్ నిర్వహించే మహిళలకు కొత్త కస్టమర్లు, ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ప్రారంభించిన ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి మరింతగా పెరిగే రోజని చెప్పుకోవచ్చు. మరి పరిహారాలు, దైవారాధన ఈ రాశి వారు ఏం చేసుకోవాలో చూసుకుంటే ఈ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆధ్యాత్మికంగా మనశ్శాంతి, కార్యసిద్ధికి ఇది శుభప్రదమని విశ్వసిస్తారు. తులసి దళాలతో శ్రీనివాసునికి పూజ చేసి నెయ్యి దీపం వెలిగించటం వల్ల కుటుంబ శాంతి, ఐశ్వర్యం పెరుగుతుందని ఒక నమ్మకం. ఇక అన్నదానం చేయటం లేదా విద్యార్థులకు పుస్తకాలు, అవసరమైన వారికి ఆహారం అందించటం ద్వారా పుణ్యఫలం, సానుకూల శక్తి లభిస్తుందని ఒక విశ్వాసం. మరి ఇవి వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం 8వ తారీఖు 2026 శనివారం ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపార విస్తరణ, కుటుంబ సంతోషం మరియు కొత్త అవకాశాలకు అనుకూలమైన రోజు కావచ్చు. ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశ, గోచారం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు వృషభ రాశి దినఫలాలు, పంచాంగం, గ్రహ గోచార విశ్లేషణ, ధనయోగం, ఉద్యోగ యోగం మరియు ఆధ్యాత్మిక పరిహారాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.